హాయ్ ఫ్రెండ్స్, ఒక సాలిడ్ మార్నింగ్ రొటీన్ అనేది చాలా మంది సక్సెస్ కి కీ ఫ్యాక్టర్. అంతేకాదు, ఎన్నో రకాల డిప్రెషన్స్, యాంగ్జైటీ ఇలాంటివి కూడా దూరం చేయడానికి ఉపయోగపడేది ఒక మంచి మార్నింగ్ రొటీన్. వి ఫస్ట్ మేక్ అవర్ హ్యాబిట్స్ అండ్ దెన్ అవర్ హ్యాబిట్స్ మేకర్స్. ముందు మనం అలవాట్లను తయారు చేసుకుంటాం, ఆ తర్వాత ఆ అలవాట్లే మనల్ని తయారు చేస్తాయి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం గనుక ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే 9 అలవాట్లలో ఎన్నో కొన్ని తీసుకొని మనం గనక వాటిని మనం మార్నింగ్ రొటీన్ లో గనక జాయిన్ చేసుకుంటే అవి మన జీవితాన్ని స్లోగా మార్చేస్తాయి. ముఖ్యంగా మీ మెంటల్ స్ట్రెంగ్త్ కి ఈ 9 అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేక్ యువర్ బెడ్. లేచిన వెంటనే మన పక్క మనం నీట్ గా మడత పెట్టుకుంటాం. ఇది చాలా బోరింగ్ గా ఉండొచ్చు, కానీ నన్ను ఒక్కసారి నమ్మి ఇది ట్రై చేయండి. పొద్దున్నే లేచి మీ బెడ్ వైపు ఒకసారి చూడండి. చెదిరిపోయిన మీ బెడ్ ని ఒకసారి నీట్ గా చేసుకొని మళ్ళీ చూడండి. మీకు ఒక చిన్న సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వచ్చేస్తుంది. చాలా చిన్న పనే, కానీ ఒక పని పూర్తి చేశాను, పొద్దున్నే ఒక పని పూర్తి చేశాను అనే ఫీలింగ్ తో మీరు స్టార్ట్ అయితే మీ డే మొత్తం బాగుంటుంది. నెంబర్ 2, డ్రింక్ వాటర్ బిఫోర్ బ్రషింగ్. ఏంటి, బ్రష్ చేయకుండా వాటర్ తాగాలా అని అనుకునే ముందు ఈ విషయం ఒకసారి చూడండి. అంటే బ్రష్ చేసే ముందు వాటర్ తాగడం వల్ల మంచిదని ఎన్నో రీసెర్చర్స్ చెప్తున్నాయి. కానీ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ తాగడం. బ్రష్ చేసుకున్నా చేసుకోకపోయినా వాటర్ అనేది తాగాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే వాటర్ అనేది కేవలం మార్నింగ్ మాత్రమే తాగడానికి కాదు, డే మొత్తంలో వాటర్ అనేది బ్యాలెన్స్ గా తాగుతూనే ఉండాలి. అది మనల్ని ఎప్పుడూ హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. సో వాటర్ తాగడం అనేది మీ హ్యాబిట్స్ లో కంపల్సరీ పెట్టుకోండి. నెంబర్ 3, బ్రష్ విత్ యువర్ లెస్ డామినెంట్ హ్యాండ్. లేచి ఇంతసేపు అయినా సరే ఇంకా బ్రష్ చేయలేదేంటి అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ అదే. బ్రష్ విత్ లెస్ డామినెంట్ హ్యాండ్ అంటే ఎక్కువగా మనం రైట్ హ్యాండ్ తో పనులు చేసే వాళ్ళం అనుకోండి. మనం బ్రషింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో చేయాలి. దీని వల్ల ఏదో జరుగుతుందని కాదు, జనరల్ గా మన బ్రెయిన్ కి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్పుతూ ఉన్నాం అనుకోండి, అది బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది. కొత్త పని నేర్చుకున్నా, కొత్తగా ఏమైనా చేసినా కొత్త న్యూరల్ పాత్వేస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మీ మైండ్ కి చాలా మంచిది. సో ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 4, సన్లైట్, మెడిటేట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. సన్లైట్ అనేది మన బాడీకే కాదు, మన మైండ్ కి కూడా చాలా మంచిది. ఎక్కువగా సన్లైట్ చూడకుండా ఉండేవారు డిప్రెషన్ కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్ గా మార్నింగ్ కొంత సమయం మీ వీలును బట్టి సన్లైట్ లో కూర్చోండి. మెడిటేషన్ లేదా యోగా, ఇది ప్రస్తుతం అందరూ సజెస్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఇది చెప్పడానికి ఒక మెయిన్ కారణం ఉంది. మార్నింగ్ మీరు మెడిటేట్ చేయడం వల్ల మీరు కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతారు. తెలియని శక్తి వచ్చేస్తుంది. ఒక సూపర్ హీరో అయిపోతారు అని కాదు, కానీ మెడిటేషన్ చేయడం వల్ల మీ లిమిట్స్ మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారు. మీలోని మీ మనిషిని మీరు తెలుసుకుంటాం మొదలు పెడతారు. అండ్ ఈ కాలంలో అన్నిటికైనా ముఖ్యమైనది మన ఇమ్యూనిటీ. మెడిటేషన్ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన అందరికి ఏదో ఒక గోల్స్ ఉంటాయి. ఒకరు IAS అవ్వాలనుకుంటారు, ఒకరు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటారు, ఇంకొకరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు. సో మీ అందరికీ ఉపయోగపడే కొన్ని సెల్ఫ్ టాక్స్ ని, పాజిటివ్ సెల్ఫ్ టాక్స్ ని మీరు రాసుకొని రికార్డ్ చేసుకొని అవి డైలీ వినండి. లేకపోతే మీతో మీరు చెప్పుకోండి. అది మార్నింగ్ అయితే ఇంకా మంచిది. దీని వల్ల మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు, దానికి మెయిన్ కారణం ఏంటి, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మీకు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ మైండ్ ఇంకెప్పుడు దాన్ని మర్చిపోకుండా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. నెంబర్ 5, మూవ్ యువర్ బాడీ. మార్నింగ్ రొటీన్ లో బాడీ వర్కౌట్స్ జాయిన్ చేయడం చాలా మంచిది. ఒక కాలంలో శరీర కష్టం మీదే మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు దొరికేవి. కానీ ఈ కాలంలో మనం ఫింగర్స్ కదలికలతోనే చాలా డబ్బులు సంపాదించేస్తున్నాం. సో మన బాడీ మొత్తం కదలడం కష్టమైపోతుంది. దీని వల్ల మన బ్రెయిన్ కి, మన బాడీకి మంచి అయితే జరగడం లేదు. సో రోజుకొక ఫిక్స్డ్ టైంలో, ముఖ్యంగా మార్నింగ్ టైంలో వర్కౌట్స్ చేయడం వల్ల మీ బాడీ ఈ రోజు చేయబోయే టాస్క్ కి రెడీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీ మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతుంది. నెంబర్ 6, టేక్ ఏ కోల్డ్ షవర్. యాక్చువల్ గా చల్లగా ఉండే నీళ్లతో స్నానం చేయడం చాలా మంచిది. పొద్దున్నే లేచిన వెంటనే మనం కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మన బాడీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాని వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
చన్నీళ్ళతో స్నానం చేయడం వల్ల మీకు ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతుంది. కోల్డ్ వాటర్ మన బ్రెయిన్ కి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ పంపుతుంది. దీంతో మన సిస్టమ్ కొంచెం షేక్ అయి మనలో అలర్ట్నెస్ ని పెంచుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంతేకాదు మన బ్రెయిన్ లో ఎండార్ఫిన్స్ ని ఈ కోల్డ్ వాటర్ రిలీజ్ చేస్తుంది. దీన్నే హ్యాపీ హార్మోన్స్ అని అంటారు. సో కన్సిడర్ కోల్డ్ షవర్. అలాగే మీరు ఒకవేళ ఫీవర్ కానీ జలుబు కానీ ఉంటే ఈ కోల్డ్ షవర్ ని అవాయిడ్ చేయండి. నెంబర్ 7 బ్రేక్ఫాస్ట్. నైట్ నిద్రపోయిన దగ్గర నుంచి ఇప్పుడు తినేదాకా మీరు ఫాస్టింగ్ లో ఉంటారు. సో ఇప్పుడు తినబోయే ఈ టిఫిన్ చాలా ఇంపార్టెంట్. దీన్నే ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అని కూడా అంటారు. ఎన్నో రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ల వల్ల మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ రెండూ పెరుగుతాయి. చేసే వర్క్ మీద మంచి ఫోకస్ ఉంటుంది. అలాగే తినమన్నాం కదా అని మన స్టమక్ ఫుల్ గా తింటే అది మన మైండ్ మీద ప్రెషర్ పడుతుంది. మనకి నిద్రపోవాలి అని అనిపిస్తుంది. సో స్మాల్ పోర్షన్ లో ఓకే చాలు అన్నట్టు తినాలి. ఏం తిన్నా కూడా ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఇవన్నీ సమపాలల్లో ఉండేలా బ్రేక్ఫాస్ట్ ని సిద్ధం చేసుకొని తినాలి. ఇలా తినడం మంచిదని న్యూట్రిషనిస్ట్స్ చెప్తున్నారు. అవేమీ మనకి తెలియదు అంటే మీరు తినే టిఫిన్ నే మరీ ఫుల్ గా కాకుండా నార్మల్ గా తినండి చాలు. నెంబర్ 8 వర్క్ ఆన్ ద హార్డెస్ట్ టాస్క్ ఫస్ట్. 7-minute ప్లాన్ ఒక టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టెక్నిక్ లో మార్నింగ్ ఒక 7 minutes కూర్చొని ఈ రోజు చేయబోయే పనులు ఏమిటి అని ఒక చిన్న ప్లాన్ చేసుకొని తర్వాత నైట్ నిద్రపోయే ముందు మళ్ళీ ఇంకొక 7 minutes కూర్చొని ఆ పనులన్నీ ఎలా కంప్లీట్ చేసామో ఒక రివ్యూ ఇచ్చుకోవాలి. సో ఈ 7 minutes ప్లాన్ లో చిన్న ఎడిషన్ ఏంటంటే ఒక రోజులో మనం చేయాల్సిన పనుల్లో ఏదైతే హార్డెస్ట్ టాస్క్ ఉంటుందో దాన్ని ముందు చేసేయాలి. అసలు ఎందుకు హార్డెస్ట్ టాస్క్ ముందు చేయాలి అని మీరు ఆలోచిస్తే విల్ పవర్ అనేది ఎంత ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుంటానికి చేసిన రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే విల్ పవర్ అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు రాదు. సో అది ఉన్నప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సో మీ విల్ పవర్ హైలో ఉన్నప్పుడు మార్నింగ్ టైమ్స్ లో మెయిన్ వర్క్స్ కంప్లీట్ చేసేసుకోండి. హార్డెస్ట్ టాస్క్ ని కంప్లీట్ చేసుకోండి. ఫ్రై యువర్ బిగ్గర్ ఫిష్ ఫస్ట్. ఆ తర్వాత పెద్ద పని చేసిన మోడ్ లో చిన్న చిన్న పనులు ఈజీగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. చివరగా నెంబర్ 9 లిజన్ టు బ్రెయిన్ సూథర్స్. ఉదయం లేచిన వెంటనే హెవీ బీట్స్ పాటలు కొంతమందికి నచ్చవచ్చు, కానీ మన బ్రెయిన్ కి పొద్దున అంత హెవీ బీట్స్ ఇవ్వడం మంచిది కాదు. అండ్ మరి ముఖ్యంగా వర్క్ లో ఉన్నప్పుడు ఇలాంటి మ్యూజిక్ లో అస్సలు మంచిది కాదు. బ్రెయిన్ కి సూతింగ్ గా మీ ప్రొడక్టివిటీని పెంచేలా కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. అవి వింటుంటే మీ బ్రెయిన్ చాలా హ్యాపీ ప్లేస్ లో ఉన్నట్టు హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మీ బ్రెయిన్ కి బాగా ఉపయోగపడే 9 మార్నింగ్ హ్యాబిట్స్. ఇందులో మీకు నచ్చిన హ్యాబిట్స్ ఏంటో చూడండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఇఫ్ యూ కెన్ విన్ యువర్ మార్నింగ్ యూ కెన్ విన్ యువర్ డే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.